త్వరలో దేవినేని ఉమాను కలుస్తానని అన్నారు వసంత కృష్ణప్రసాద్. టీడీపీ క్యాడర్ మొత్తాన్ని కలుపుకుని వెళ్తానన్నారు ఆయన. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు వసంత. శ్రీనివాసరావు అట్లాగే ఆ బ్రదర్స్ అందరిని కూడా కలిశాను. పార్టీకి సంబంధించిన యంత్రాంగం మొత్తాన్ని కలుస్తాను. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కలిసి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకొని ప్రకటించి తదుపరి కార్యక్రమాలు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి నాకంటే ముఖ్యులు, నాకంటే సీనియర్లు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం వారందరికీ బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి ప్రయాణం చేస్తామని, కలిసి సాగుతామని అనుకుంటున్నాను. త్వరలో కలుస్తాను, మీకు తెలియపరుస్తా. చుట్టకుంట శ్రీనివాసరావు అట్లాగే ఆ బ్రదర్స్ అందరిని కూడా కలిశాను. మైలవరం టికెట్ను ఆశించిన మాట వాస్తవమే అన్నారు టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు. అయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, వసంత కృష్ణప్రసాద్ విజయానికి కృషి చేస్తానని అన్నారు బొమ్మసాని. నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది. నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరికీ చెప్పడం జరిగింది, పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి. మా ప్రాంతంలో నేను ఏ ప్రాంతంలో పనిచేయడానికి పనికొస్తానో ఆ పరిధిలో అన్ని బూతులు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవరం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి